అరిషడ్వర్గములు. అరిషడ్వర్గములు అంటే ఏందో చూద్దాం. కామము మొదటిదేంటి? కామము. మెలకువలో కామం ఉన్నది. నాకు భూమికి ఒక 100 ఎకరాలు కొనాలి, దాంట్లో ఫ్యాక్టరీ పెట్టాలి. ఇంకొకరికి 100 ఎకరాలు కొని రైతుగా జీవించాలని ఇంకోళ్ళకు ఉంటుంది. ఇంకో ఆయనకి గుళ్ళు కట్టాలని ఉంటుంది, ఇంకోళ్ళకి చర్చిలు కట్టాలంటుంది, ఇంకోళ్ళకి మసీదులు కట్టాలని, ఇంకోళ్ళకి సీఎం అయి సేవ చేయాలంటుంది ప్రజలకి. ఇట్లా ఏ మనిషికి వాళ్ళ మనోభావాల నుంచి కామం పుడుతుంది. ఆ కామం పుట్టినప్పుడు, ఆ కామంతో ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రతి మనిషికి అశాంతి ఉంటుంది. 100% మంచి పనిలో కానీ చెడ్డ పనిలో కానీ శాంతి అనేది రావటం అసంభవం, అసాధ్యం. కాబట్టి సత్కర్మలు చేస్తూ లోకానికి మేలు చేయాలనే భావంతో, మంచి భావంతో వెళ్ళినా మీకు 75% మ్యాక్సిమం శాంతి ఉంటుంది. కానీ 100% 25% మంచి పనిలో కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. అందుకనే కర్మ చేస్తూ మోక్షాన్ని పొందటం అసంభవం. అంటే కర్మ చేస్తూ 1 జన్మలైనా 100 కర్మలు చేసినా మోక్షము రాదు. అది డూయింగ్ మైండ్. ఎప్పుడైతే గార్డెన్ ఎద్దులో డూయింగ్ మైండ్ స్టాప్ అయ్యి బీయింగ్ గా ఉంది మైండ్, అంటే బీయింగ్ గా ఉన్నప్పుడు అక్కడ కర్మ లేదు, శాంతిగా ఉంది మనసు. గార్డెన్ ఎద్దులు చెప్పండి, కామం చెప్పండి, మీకు ఏ కామం ఉంటే ఆ కామాలు మొత్తం తీర్చేస్తాను గార్డెన్ ఎద్దులు, పైసా ఖర్చు లేకుండా. కోరుకోండి, అక్కడ కామము లేదు. ఎవరి మీదైనా క్రోధం చేయండి, ప్రపంచ కరెన్సీ అంటే ఒక్క కోపం, అంటే క్రోధము లేదు. లోభం మీరు దాచిపెట్టుకున్నారు గార్డెన్ ఎద్దులో, లోభము లేదు. మోహం, నాది పోతుంది అని గార్డెన్ ఎద్దులో ఏమైనా భయం ఉందా? బాధపడుతున్నారు నాకు పోతుందని? లేదు కదా, అంటే మోహం లేదు. మతం, నేను ఇంత గొప్పవాణ్ణి అని గార్డెన్ ఎద్దులో చెప్పగలవా? మతం లేదు. మాత్సర్యం, నీకన్నా గొప్పవాడు ఉంటే అసూయ ఉంటుంది. నీవు ఒక్కడవే ఉన్నప్పుడు గార్డెన్ ఎద్దులో అసూయ ఉండదు. కాబట్టి గార్డెన్ ఎద్దులో కామం లేదు, క్రోధం లేదు, లోభం లేదు, మోహం లేదు, మదం లేదు, మాత్సర్యం లేదు. అంటే ఒకళ్ళతో పోలికకు లేనే లేదు. గార్డెన్ ఎద్దు చెప్పు, నాకన్నా తక్కువ వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పు, నాకన్నా ఎక్కువ వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పు, చెప్పలేవు. అక్కడ నో మైండ్ స్టేట్, అంటే పోలిక లేదు. మనసు లేచిన తర్వాత మనసు పోలిక పెట్టుకుంటుంది, నేను చాలా పేదవాడిని, అతను ధనవంతుడు అని. కాబట్టి గార్డెన్ ఎద్దులో పోలికే లేదు. కాబట్టి మెరుపులో కూడా నీ మనసులో పోలికలు తీసేయండి. అది ఏ సమాధి స్థితి, నీ సహజ స్థితి, అది ఏ భగవంతుని యొక్క స్థితి, అది ఏ గుణాతీతము. అయితే దీని పేరు